హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ ఛానల్. ఈరోజు మనము ఎవరైతే యూపీఎస్సీ 2027 అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో బిగినర్ స్ట్రాటజీ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాము. అయితే చాలామంది ఏమంటారంటే యూపీఎస్సీ అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అని అంటారు. అండ్ ఇది ఎవరైతే ఐక్యూతో బాన్ అయి ఉంటారో బై బర్త్ వాళ్ళు మాత్రమే క్లియర్ చేయగలరు, లేదా సర్టెన్ టైప్ ఆఫ్ స్కూల్స్లో ఆర్ కాలేజెస్లో లేదా కాలేజెస్లో 100% ర్యాంక్ సాధించిన వాళ్ళు మాత్రమే ఈ ఐఏఎస్ ఐపీఎస్ అనేది క్లియర్ చేస్తారనుకుంటారు. ఇట్స్ అ బిగ్గెస్ట్ మిత్. నేను మీకు ముందే చెప్తున్నాను, మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఒక్కరికైనా సరే బ్యాక్లాగ్స్ ఉన్నా ఏమున్నా సరే ఈజీగా మనము ఐఏఎస్ ఐపీఎస్ అనేది యూపీఎస్సీ అనేది క్రాక్ చేయొచ్చు. బ్యాక్లాగ్స్తోని లెస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్తోనూ మనకి ఈ యూపీఎస్సీలో అస్సలు సంబంధం ఉండదు. ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ యూపీఎస్సీ. సో మీకు తెలిసే ఉంటుంది కదా, యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి అంటే మనము డిగ్రీ క్వాలిఫై అయితే చాలు. సో ఈ డిగ్రీ ఎలా క్వాలిఫై అయ్యామనేది మనకి అవసరం లేదు. ఏ స్ట్రీమ్ అయినా సరే, మీరు సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే, లేదా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే, లేదా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే, మనకి జనరల్గా డిగ్రీ అనేది క్వాలిఫై అయితే చాలు. అండ్ ఏజ్ 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోతుంది అన్నమాట. సో మీకు ఇన్ కేస్ బ్యాక్లాగ్స్ ఉన్నా సరే మీరు ఏమీ కూడా అధైర్యపడకండి. మీరు బ్యాక్లాగ్స్ ఉంచుకొని కూడా మీరు డిగ్రీ ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకొని డిగ్రీ క్వాలిఫై అయ్యి మీకు చేతిలో సర్టిఫికేట్ వస్తే మీరు ఈజీగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ ఎగ్జామ్ స్టార్ట్ చేసినా సరే ముందుగా చూడాల్సింది దాని యొక్క సిలబస్, అంతే కదా. మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఆ వర్క్ ఎలాంటిది, ఏమేమి అందులో ఉంటాయి అని తెలుసుకున్న తర్వాత ఆ వర్క్ అనేది కంప్లీట్గా చేస్తాం. సో అలానే యూపీఎస్సీ స్టార్ట్ చేసే ముందు మనము బుక్స్ కొనడము, లేదా ఎన్సీఆర్టీస్ బల్క్గా ఆర్డర్ పెట్టేసుకొని అవన్నీ చదివేయడము ఇది కాదు చేయాల్సింది. ఫస్ట్ చేయాల్సింది సిలబస్ డౌన్లోడ్ చేసుకొని మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో A4 షీట్స్ మీద రాసుకోండి. సిలబస్ అనేది డీకోడ్ చేస్తూనే మనం ఎగ్జామ్కి నీట్గా అనేది క్రాక్ చేయగలము. అయితే ఫస్ట్ ఈ సిలబస్ అనేది రీడ్ మల్టిపుల్ టైమ్స్. ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్ సిలబస్. అయితే మీరు ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మెయిన్స్ సిలబస్కి మాత్రమే. ఎందుకంటే ప్రిలిమ్స్ సిలబస్లో క్లియర్ కట్గా జస్ట్ 1 లైన్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అలా మెన్షన్ చేశారు. కానీ మనం ఏం చదవాలో ఏం చదవకూడదో మొత్తం మెన్షన్ చేసి ఉంది, అది మెయిన్ సిలబస్లో మాత్రమే. సో యువర్ ఫస్ట్ ఫోకస్ షుడ్ బీ ఆన్ మెయిన్స్ సిలబస్. మెయిన్స్ సిలబస్ ఎప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ డైలీ చదువుతూ ఉండాలి. అప్పుడే మనకి సబ్జెక్ట్స్ అనేవి, బేసిక్ సబ్జెక్ట్స్ యొక్క అండర్స్టాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. అయితే ఫస్ట్ మనం సిలబస్ బాగా చదివిన తర్వాత మనకి నెక్స్ట్ బేసిక్ సబ్జెక్ట్స్ యొక్క ఐడియా వస్తుందన్నమాట. అంటే సిలబస్లో ఏమేమి సబ్జెక్ట్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సొసైటీ ఉంటుంది, అండ్ ఎథిక్స్ ఉంటుంది మనకి. అండ్ మనకి ఈ 4 పేపర్స్తో పాటు మనకి ఆప్షనల్ అనే పేపర్ ఉంటుంది. ఈ ఆప్షనల్ అనే పేపర్ మన కంప్లీట్ చాయిస్ అనమాట. 2 పేపర్స్ ఉంటాయి ఆప్షనల్లో. సో ఇన్ ద కేస్ మీరు తెలుగు బాగా చదివే వాళ్ళైతే, ఇష్టపడే వాళ్ళైతే తెలుగు లిటరేచర్ తీసుకోవచ్చు. అలాగే మనకి లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోవచ్చు. 8th షెడ్యూల్లో మెన్షన్ చేసి ఉన్న ఏ లాంగ్వేజ్ అయినా మనము ఆప్షనల్గా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్ ఉంది. సో ఈ పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ సిలబస్ కూడా మనము క్లారిటీగా చదువుకోవాలి. ఫస్ట్ మనము మెయిన్స్ సిలబస్కి వస్తే కనుక మనకి బేసిక్స్ బుక్స్ ఆర్ సబ్జెక్ట్స్ ఒక ఐడియా వచ్చిన తర్వాత వీటికి చదివే విధానము 2 వేస్గా ఉంటుంది. ఒకటి మనము బిగినర్స్ కాబట్టి ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ ఎన్సీఆర్టీస్ మనము కంప్లీట్గా మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మాత్రమే మనము స్టాండర్డ్ బుక్స్ కానీ చదవాలన్నమాట. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ ఎవరు చదవాలి? ఎవరైతే బిగినర్స్ ఉంటారో, కంప్లీట్గా బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఎన్సీఆర్టీస్ నుంచి కంపల్సరీగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇందులోని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మనకి ఎవరు కొంతమందికి కొంచెం వీక్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్లోను కానీ టర్మినాలజీలో కానీ మనకి అర్థం కావన్నమాట. మనము డైరెక్ట్గా ఇప్పుడు పాలిటీ సబ్జెక్ట్ ఉందని మనకు తెలుసు, యూపీఎస్సీకి పాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్కోరింగ్ అని మనకు తెలిసిన తర్వాత డైరెక్ట్గా మనము ఎన్సీఆర్టీ స్కిప్ చేసి స్టాండర్డ్ బుక్స్ చదివితే మనకి ఆ టర్మినాలజీ అనేది చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. అండ్ అది కంప్లీట్ చేయడానికి కూడా చాలా టైం మనం తీసుకుంటాం. అదే ఫస్ట్ మీరు బేసిక్స్ ఎన్సీఆర్టీలోని వాట్ ఈజ్ డెమోక్రసీ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దీని మీనింగ్ ఏంటి, ఓకే మన ప్రపంచంలో ఎన్ని డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నాయి, డెమోక్రటిక్ వర్సెస్ ఆటోక్రటిక్, ఈ డిఫరెన్స్ అనేవి మనకి సింపుల్ చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ ఎన్సీఆర్టీ బుక్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల మీరు
ఈ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు స్టాండర్డ్ బుక్, అదే పాలిటీ సబ్జెక్ట్కి ఎన్సీఆర్టీస్ అయిన తర్వాత స్టాండర్డ్ బుక్ ఎం లక్ష్మీకాంత్ అని ఉంటుంది. ఈ ఎం లక్ష్మీకాంత్ చదివితే మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మీరు రివిజన్ కూడా నీట్గా చేసుకోగలరు. అలా కాకుండా మనము ఎన్సీఆర్టీస్ ఏం చదువుతాంలే అని చెప్పి డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్ చదివితే మనం ఎప్పుడు కూడా ఈ స్టాండర్డ్ బుక్స్ కంప్లీట్ చేయలేము. ఇన్ కేస్ మీకు ఎన్సీఆర్టీస్ మీరు ఆల్రెడీ టచ్ ఉంది, మేము చిన్నప్పటి నుంచి సిబిఎస్ఈ స్టాండర్డ్ బుక్స్ చదివాము అంటే ఒక్కసారి రివిజన్, బేసిక్ కాన్సెప్ట్స్ రివిజన్ చేసేసి మీరు స్టాండర్డ్ బుక్స్కి చదవచ్చు. ఎందుకంటే యూపీఎస్సీలో ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ లైన్ టు లైన్ ఇలా కాపీ పేస్ట్ ఇక్కడ నుంచి ఈ ఎన్సీఆర్టీ బుక్ నుంచి కాపీ చేసి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అదే స్టేట్మెంట్ని పేస్ట్ చేసి అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. సేమ్ అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ కూడా మనకి ఎన్సీఆర్టీస్ నుంచి చదవాలి. హిస్టరీకి నేను ఒక వీడియో చేశాను, ఓల్డ్, న్యూ ఆర్ తమిళనాడు ఎన్సీఆర్టీస్ అని. అది ఒకసారి చూడండి ఇన్ కేస్ మీకు టైం ఉంటే. సో ఓల్డ్ ఎన్సీఆర్టీస్ కూడా మనం చదవచ్చు, అండ్ తమిళనాడు ఎన్సీఆర్టీస్ అండ్ న్యూ ఎన్సీఆర్టీస్. హిస్టరీ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ విచ్ రిక్వైర్స్ లిటిల్ బిట్ హార్డ్ వర్క్, అండ్ దీని నుంచి క్వశ్చన్స్ కొంచెం తక్కువ వచ్చినా సరే బట్ వర్త్. ఈ ఎన్సీఆర్టీస్ అన్నీ చదివితే కూడా మనకి కాన్సెప్ట్స్ అనేవి చాలా క్లియర్గా అర్థమవుతాయి. అలాగే ఇప్పుడు మనము ఈ వన్స్ ఈ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇదే స్టాండర్డ్ బుక్, హిస్టరీకి ఎన్సీఆర్టీస్ స్టాండర్డ్ బుక్స్గా నేనైతే ఫాలో అవుతాను. హిస్టరీకి ఎన్సీఆర్టీస్ మాత్రమే స్టాండర్డ్ బుక్ ఐ బిలీవ్. ఇన్ కేస్ మీకు ఇంకా స్టాండర్డ్ బుక్ కావాలి అంటే స్పెక్ట్రమ్, మోడర్న్ ఇండియాకి ఇది కూడా బాగుంటుంది, యాజ్ వెల్ యాజ్ బిపిన్ చంద్ర. ఈ రెండిట్లో మీరు ఏది చదివినా సరే ఓకే, కానీ కంపల్సరీగా హిస్టరీకి అయితే ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయాల్సిందే. అలాగే జియోగ్రఫీకి అయితే ఎన్సీఆర్టీస్ తప్ప వేరే స్టాండర్డ్ బుక్స్ లేవు అన్నట్టుగా నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే జియోగ్రఫీ నుంచి జియోగ్రఫీ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీస్ డైరెక్ట్గా కాపీ పేస్ట్ ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఓకే, సో ఎన్సీఆర్టీస్ 6th to మీరు కావాలంటే టాపర్స్ వీడియోస్ కూడా చూడండి. జియోగ్రఫీకి చాలామంది 90% 6th to 12th ఎన్సీఆర్టీస్ ప్రిఫర్ కూడా చేస్తారు. దీని నుంచి ఎగ్జామ్ ప్రిలిమ్స్లో మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనము నోట్స్ మేకింగ్ ఎలా చేసుకుందామో చూద్దాం. వన్స్ యూ హ్యావ్ క్లారిటీ ఆన్ అ సబ్జెక్ట్, మనకి ఏ సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ పైన మనం ఏ బుక్స్ చదవాలి అనే క్లారిటీ వచ్చిన తర్వాత మనము నోట్స్ రాసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఎన్సీఆర్టీస్లోని మనకి ప్రిలిమ్స్ వైజ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ వైజ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్లో ఏం అడుగుతారు అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ దీని ఆర్టికల్స్, ఓకే ఇది ఎప్పుడు ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయి అంటే ఏమైనా దీనిలో చేంజెస్ జరిగాయి. సో ఇలాంటివి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. అంటే జస్ట్ వాట్ ఈజ్ దిస్ అని అడుగుతారు, అక్కడ కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. సో మనకి మెయిన్స్కి జస్ట్ షార్ట్ నోట్స్ ఉండాలి. అది కూడా ఎప్పుడు షార్ట్ నోట్స్ ఉండాలి అంటే ఆఫ్టర్ మల్టిపుల్ రివిజన్ తర్వాతే మీరు ఈ నోట్స్ అనేది రాసుకోవాలన్నమాట. మెయిన్స్కి సపరేట్గా నోట్స్ రాసుకోండి, యాజ్ వెల్ యాజ్ ప్రిలిమ్స్కి సపరేట్ నోట్స్ రాయండి, అండ్ మెయిన్స్కి సపరేట్గా నోట్స్ రాయండి. సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయమని కాదు, ఈవెన్ దో ఇట్ ఈస్ వన్ బుక్ బట్ సెగ్రిగేట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ ఆర్టికల్లో ఉన్నాయి అంటే 1 to 10 లేదా 20 to 30 ఈ నెంబర్స్ అనేవి మీ నోట్స్లో ఉండకూడదు, ఇది మీ మైండ్లో ఉండాలి. సో ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్కి నోట్స్ రాసుకోకుండా ఏవైతే మీరు మర్చిపోతున్నారో ఫ్రీక్వెంట్గా, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు రిలీజియన్ అనే ఆర్టికల్ నాకు గుర్తులేదు, సో ఈ ఆర్టికల్ 25 లేదా 28 ఇలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే అప్పుడు ఈ ఆర్టికల్ మాత్రమే మీరు నోట్స్ రాసుకోవాలి. చిన్న హెడ్డింగ్ పెట్టి ఫండమెంటల్ రైట్స్ అనే హెడ్డింగ్ పెట్టి మనం ఈ ఆర్టికల్ మాత్రమే మనం నోట్స్లో మెన్షన్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ రివిజన్ చేయడం వల్ల ఇది కూడా మనకి గుర్తుండిపోతుంది. సో ఇది కూడా మనకి ఈ నోట్స్ నుంచి ఎరేజ్ అయిపోతుంది. సో మైండ్లో ఆటోమేటిక్గా ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మనకి మైండ్లోనే గుర్తుండాలి అంటే ఎన్నిసార్లు రివిజన్ చేయాలో మీరే ఒకసారి ఊహించుకోండి. సో మల్టిపుల్ రివిజన్ చేసిన తర్వాత మాత్రమే మనకి ప్రిలిమ్స్ నోట్స్ రాసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం మెయిన్స్ చూసుకుంటే కనుక సేమ్ ఫండమెంటల్ రైట్స్ పైన మెయిన్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి చూసి అది ఎలా అడుగుతున్నారో దానికి నోట్స్ రాసుకోండి. అంతేగాని ఫండమెంటల్ రైట్స్ అంటే ఇది అది అని బేసిక్స్ నుంచి కూడా ప్రతి ఆర్టికల్ నోట్ డౌన్ చేసుకోవడం వల్ల అది నోట్ మేకింగ్ కాదు. మీరు మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ ఓరియంటెడ్లో మనము నోట్ మేకింగ్ అనేది రాసుకోవాలి. సో ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయితే కనుక మీరు ఇప్పుడే నోట్ మేకింగ్కి పైన
ఫోకస్ పెట్టొద్దు. దిస్ ఈజ్ జూలై కదా, ఈ జూలైలో మీరు సిలబస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్స్ అనేది లిస్ట్ డౌన్ చేసుకోండి. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, దానికి బుక్స్ మీరేమేమి ఫాలో అవ్వాలనుకుంటున్నారో లిస్ట్ డౌన్ చేసుకొని అప్పుడు మీరు ఆగస్ట్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్ ఇంట్రెస్ట్ వస్తుంటే కనుక దీని యొక్క ఎన్సీఆర్టీస్ యాజ్ వెల్ as స్టాండర్డ్ బుక్ అనేది కంప్లీట్ చేయడానికి మీరు టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకున్న తర్వాత వన్స్ మీరు రీడింగ్ చేసిన తర్వాత సెకండ్ రివిజన్లో కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి హైలైట్ అవుతూ ఉంటాయి కదా. అప్పుడు థర్డ్ రివిజన్ మళ్ళీ చేస్తారు కదా. థర్డ్ రివిజన్లో మీకు ఏవైతే గుర్తుండట్లేదో అవి మాత్రమే మీరు ప్రిలిమ్స్ వైజ్గా నోట్స్ రాసుకోండి. అండ్ థర్డ్ రివిజన్లో మీరు ఇప్పుడు పాలిటీ పైన వచ్చిన మెయిన్స్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీకు ఈజీగా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి మెయిన్స్ క్వశ్చన్స్ పాలిటీ పైన. ఈ మెయిన్స్ క్వశ్చన్స్ పైన మాత్రమే మీరు నోట్స్ రాసుకోవాలన్నమాట. సో మీ ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు కూడా ఇక్కడ ఈ సిలబస్ అండర్స్టాండింగ్ యాజ్ వెల్ యాజ్ ఈ బుక్స్ అనేవి కంప్లీట్ చేయడం, రీడింగ్ చేయడంలోనే ఉంటుందన్నమాట. ఈ బుక్స్ కంప్లీట్ చేస్తున్నప్పుడే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ప్రిలిమ్స్, ఈ ప్రిలిమ్స్ ఒకసారి మీరు చూస్తే అప్పుడు ఏ టాపిక్ నుంచి ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారో మనం అనలైజ్ చేసుకొని దాన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కేటగరైజ్ చేసుకొని చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ సిలబస్, ఈ సిలబస్ నుంచి మనకి ప్రిలిమ్స్ సిలబస్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మెయిన్ సిలబస్ ఉంటుంది. మన ఫోకస్ మొత్తం మెయిన్స్ సిలబస్ పైనే చదవాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ సిలబస్ జస్ట్ వన్ లైన్లో మెన్షన్ చేసి ఉంటారు కానీ ఎగ్జాక్ట్గా డీటెయిల్గా మెన్షన్ చేసి ఉన్నది మాత్రం మెయిన్ సిలబస్ మాత్రమే. సో మనం ఫస్ట్ మెయిన్స్ సిలబస్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ టోటల్ సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుందన్నమాట. అండ్ మనకి ఈ మెయిన్స్లో ఏదైతే ప్రతి టాపిక్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ అని ఉంది. సో ఈ కాన్స్టిట్యూషన్ పైన మన మెయిన్స్ నోట్స్లో దీనిపైన నోట్స్ ఖచ్చితంగా ఉండాలి. సో మెయిన్స్ సిలబస్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ టాపిక్ పైన కూడా మనకి నోట్స్లో దానిపైన నోట్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇది నోట్ మేకింగ్. ఈ నోట్ మేకింగ్ కూడా ఎప్పుడు చేస్తాం మనము, థర్డ్ రివిజన్. అంటే మీరు మల్టిపుల్ రివిజన్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. మీరు అనుకోవచ్చు లేదు నేను చదువుతూనే నోట్స్ చేసుకుంటానంటే అది ఇప్పుడు లక్ష్మీకాంత్ ఉంది కదా, ఇదే లక్ష్మీకాంత్ మీరు సెకండ్ టైం రాస్తున్నట్టు అవుతుంది తప్ప మీకు నోట్స్ అనేది రాదు. ఒక్కటి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నోట్స్ అంటే మనకి ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది లేదా ఒక 10 డేస్లో మనకి ఎగ్జామ్ ఉంది అంటే మీరు ఈ 10 డేస్లో ఆ పాలిటీ నోట్స్ ఎంత ఉండాలి అంటే జస్ట్ 100 పేజెస్ ఆర్ లెస్ దెన్ 100 పేజెస్ మాత్రమే మీకు నోట్స్ ఉండాలి. ఎందుకంటే ఈ ఇన్ని పేజెస్ ఉంటేనే మనకి 10 డేస్లో రివిజన్ అనేది సాధ్యమవుతుంది. అదే లక్ష్మీకాంత్ మీరు మళ్ళీ బుక్ రాసుకున్నారు అనుకో, అది ఎంత ఉంటుంది, మోర్ దెన్ 250 to 300 పేజెస్ ఉంటుంది. ఈ 300 పేజెస్ మనం ఎగ్జామ్కి వెళ్ళిన ముందు రోజు చదవడం అంటే ఇట్స్ చాలా ఇంపాసిబుల్ అనమాట. సో నోట్స్ ఎప్పుడు కూడా రివిజన్ చేయడానికి, ఎగ్జామ్ ముందు రివిజన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడేలాగా చేసుకోవాలి. సో అందుకే నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. మెయిన్స్లో ఉన్న గుర్తుపెట్టుకొని మెయిన్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన కూడా మనకి నోట్స్ అనేది ఉండాల్సిందే. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అయితే మనం ప్రిలిమ్స్ క్రాక్ చేయాలి అంటే ఈ ప్రిలిమ్స్ ఆర్ యూపీఎస్సీ కంప్లీట్గా క్రాక్ చేయాలి అంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ అనేది మనకి ఏం చదవాలో చెప్తే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎలా చదవాలో చెప్తాయి అన్నమాట. హౌ టు స్టడీ అనేది మనకి చెప్తుంది. అదే సిలబస్ వస్తే వాట్ టు స్టడీ. సో మనకి హౌ టు స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాట్ టు స్టడీ మనకు ఆల్రెడీ తెలుస్తుంది, పాలిటీ చదవాలి, ఇది చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, జోగ్రఫీ చదవాలి, ఇవన్నీ తెలుస్తుంది. కానీ వీటిని ఎలా చదవాలి, ఎందుకంటే చాలా ఒక సబ్జెక్ట్ అంటే ఇట్స్ లాట్ ఆఫ్ డెప్త్ అనేది ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి. కానీ సో ఎంతవరకు చదవాలి అనేది చెప్పేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అయితే మెయిన్స్ ఆర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినర్ ఒక ఇయర్ ఫండమెంటల్ రైట్స్ పైన క్వశ్చన్ అడిగితే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఎగ్జామినర్ క్యాన్ టచ్ నెక్స్ట్ ఇయర్ డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పైన అడగొచ్చు, లేదా ఫండమెంటల్ డ్యూటీస్ పైన అడగొచ్చు. అదే ఇంకొక ఇయర్ ఎగ్జామినర్ అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి అడిగితే మనకి ఎగ్జామినర్ నెక్స్ట్ ఇయర్ అమెండ్మెంట్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసింది దాని ఆర్టికల్ అడగొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఇయర్ ఒక ఎగ్జామినర్ గవర్నర్ గురించి క్వశ్చన్ అడిగితే సో ఈ గవర్నర్ గురించి మనము ఓన్లీ గవర్నర్ గురించి చదువుకొని వెళ్ళకూడదు. నెక్స్ట్ ఎగ్జామినర్ కెన్ ఆస్క్ క్వశ్చన్ ఆన్ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఎగ్జామినర్ కెన్ ఆస్క్ క్వశ్చన్ ఆన్ సీఎం. ఇఫ్ హీ ఆస్క్స్ క్వశ్చన్స్ ఆన్ సీఎం హీ కెన్ ఆల్సో ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ పిఎం. ఇఫ్ హీ కెన్ ఆస్క్ గవర్నర్, ప్రెసిడెంట్
సీఎం, పిఎం, వై నాట్ హీ కెన్ ఆస్క్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైన కూడా క్వశ్చన్ అడగొచ్చు కదా. అప్పుడు ఈ టాపిక్స్ అన్నీ ఇంపార్టెంట్. గవర్నర్ ఇంపార్టెంట్ అయిపోతుంది, ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ అయిపోతుంది, పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్, ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ అండ్ సీఎం అండ్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వీటన్నిటిపైన కూడా హోల్ డెప్త్గా చదవాలి అని మనకు ఒక క్లారిటీ వచ్చింది. అర్థమవుతుందా? సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి స్టాండర్డ్ బుక్స్ అండ్ బిగినర్స్కి అయితే ఎన్సీఆర్టీస్, అందరూ కూడా ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో కొందరు చదవచ్చు, కొందరు చదవచ్చు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు కొంచెం రివిజన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి లెట్స్ అజ్యూమ్ ఎన్సీఆర్టీస్, దాని తర్వాత స్టాండర్డ్ బుక్స్. ఈ రెండు ఎంత అయితే ఇంపార్టెంటో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి లేనిదే మనం ఈ రెండింటిని కూడా చదవలేము. సో మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే, ప్రిలిమ్స్కి అయినా సరే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తూ కూడా మనము ప్రిపేర్ అవ్వాలి అండ్ నోట్స్ కూడా అలానే చేసుకోవాలి. నెక్స్ట్ మనకి న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి యూపీఎస్సీలో. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ప్రిలిమ్స్ టాపిక్స్ అయినా లేదా మెయిన్స్ క్వశ్చన్స్ అయినా ఫ్రేమ్ అయ్యేవి. అంటే కరెంట్ ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడుగుతారు ఖచ్చితంగా కదా. సో ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్కి మనం ఎన్ని సోర్సెస్ ఫాలో అవ్వాలి? నో నీడ్ టు ఫాలో మల్టిపుల్ సోర్సెస్. ఎప్పుడు కూడా మీరు ఒక్క రూల్ని మైండ్లో పెట్టుకొని చదవండి. మనము ఇక్కడ యూపీఎస్సీ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే మీరు మల్టిపుల్ సోర్సెస్ ఫాలో అవ్వమని కాదు, బట్ మల్టిపుల్ రివిజన్ చేయాలి. సో ఇదే గుర్తుపెట్టుకోండి, మనకు మల్టిపుల్ అంటే రివిజన్ చేయాలి, నాట్ మల్టిపుల్ సోర్స్. సో మీరు ఏ న్యూస్ పేపర్ అయినా చదవండి. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు అంటే ద హిందూ ఈజ్ మస్ట్. ద హిందూ న్యూస్ పేపర్ చదవండి. ఇన్ కేస్ మీకు ద హిందూ అవైలబుల్ లేకపోతే ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది కదా, ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది చదవండి. బట్ మోస్ట్లీ ప్రిఫర్ ద హిందూ న్యూస్ పేపర్. ఇది ఒక్కటైతే సరిపోతుంది. అండ్ దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయా అంటే, ఇది ఇప్పుడు మనం న్యూస్ పేపర్ చదువుతుంది జస్ట్ ఫర్ క్వశ్చన్స్ కోసము, ఆన్సర్ చేసేద్దాం, దీని నుంచి క్వశ్చన్ వస్తే మనం ఆన్సర్ చేసేద్దాము, దాని గురించి చదవట్లేదు. దీనివల్ల మనకి వొకాబులరీ బిల్డ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఇందులో ఉన్న ఆర్టికల్స్ చదివితే మనకి ఒక ప్రాబ్లంకి వేరియస్ డైమెన్షన్స్ అనేవి మనకి దొరుకుతాయి. అండ్ మన మైండ్ అనేది వైడ్ అవుతుంది. ఓకే, డైవర్స్గా మన మైండ్ ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట న్యూస్ పేపర్ చదవడం వల్ల. నాట్ జస్ట్ క్వశ్చన్స్ ఒక్క దానికోసమే న్యూస్ పేపర్ చదవమని చెప్తుంది కాదనమాట. సో ఇంగ్లీష్ అనేది, వొకాబులరీ అనేది అండ్ మెయిన్గా మనకి ఆన్సర్ రైటింగ్ స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది న్యూస్ పేపర్ చదవడం వల్ల. సో ఇన్ని పాసిబిలిటీస్ అండ్ ఇన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు న్యూస్ పేపర్ ద హిందూ మీకు దొరకట్లేదు, అవైలబుల్లో లేనప్పుడు మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, ఈ మంత్లీ మ్యాగజైన్స్ కూడా మీరు చదవచ్చు. ఎవ్రీ మంత్ కవర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ మ్యాగజైన్ ఆఫ్ ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్, నాట్ జస్ట్ వన్. విజన్ ఐఏఎస్ మనకి ఈజీగా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. సో ఏదో ఒక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ మంత్లీ మ్యాగజైన్ మీరు ఫాలో అయినా సరిపోతుంది. సో మీ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి మీరు వన్ రూల్ ఫాలో అవ్వండి. ఐదర్ ద హిందూ న్యూస్ పేపర్, లేదు ఇది మిస్ అయ్యారు అంటే మంత్లీ అనాలిసిస్ ఆర్ మంత్లీ మ్యాగజైన్స్ ఆఫ్ ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, మంత్లీ మ్యాగజైన్స్ ఈ రెండింటిలోని జస్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇక్కడ నుంచి కవర్ చేస్తే సరిపోతుంది. మీరు డోంట్ చేంజ్ ఫర్ జస్ట్ క్వశ్చన్స్ ఆర్ జస్ట్ టాపిక్స్. ఓకే, మీకు ఉన్న ఈ డైమెన్షన్ ఓపెన్ అవ్వడానికి, మైండ్ డైవర్సిఫై చేసుకోవడానికి న్యూస్ పేపర్, ఈ మంత్లీ మ్యాగజైన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమంటారంటే, ఈ న్యూస్ పేపర్ అయితే మేము చదువుతున్నాం కానీ ఈ చదివిన తర్వాత మాకు అర్థం కావట్లేదు, ఈ టర్మ్స్ అర్థం కావట్లేదు. అవును, బిగినర్స్కి ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అయితే మీరు ఇదే న్యూస్ పేపరు మీరు యూట్యూబ్లోని అనాలిసిస్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం అయితే అన్అకాడమీలోని సర్మత్ సార్ కానీ వాళ్ళు ఇంగ్లీష్లోని అనాలిసిస్ అనేది చేస్తారు. ఈ అనాలిసిస్ చేయడం వల్ల మీకు చాలా క్లారిటీగా మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా క్రూడ్ ఆయిల్, ఈ రష్యా క్రూడ్ ఆయిల్ లేదా అమెరికన్ టారిఫ్స్ విధిస్తుంది అంటే మనకి జస్ట్ న్యూస్ పేపర్లో చదవడం వల్ల కాన్సెప్ట్ పైన ఒక అవగాహన అనేది రాదు. అది మీరు యూట్యూబ్లో అనాలిసిస్, ఈ ద హిందూ అనాలిసిస్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే వస్తుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అది చూడొచ్చు, లేదా తెలుగులో కూడా అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసేది చాలామంది. సో ఆ అనాలిసిస్ కూడా జస్ట్ ఫర్ ఫ్యూ మంత్స్, కొన్ని మంత్స్ ఫాలో అయిన తర్వాత మీకే కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చి ఈ అనాలిసిస్ స్టాప్ చేసి మీరు ఓన్గా న్యూస్ పేపర్ రీడింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఇప్పటి నుంచి అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్కి అనేది ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి.
ఇప్పుడు మనము మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ జర్నీ గురించి మాట్లాడుకుందాం. అందరూ అనుకుంటారు యూపీఎస్సీ సిలబస్ చాలా టఫ్ లేదా ఎగ్జామ్ టఫ్, ఇది టఫెస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ అని అంటారు. అది జస్ట్ మిత్ మాత్రమే. ఎందుకో తెలుసా, మనకి యూపీఎస్సీకి 12 lakh పీపుల్ అనేది ప్రిలిమ్స్కి అప్లై చేస్తే దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 12 lakh పీపుల్ అనేది ప్రిలిమ్స్కి అప్లై చేస్తే దీని నుంచి ఫిల్టర్ అయ్యేది నాన్ సీరియస్ క్యాండిడేట్స్. ఇవందరూ కూడా లేదా ఒక్క మార్క్తో మిస్ అయిన వాళ్ళు మేజర్గా ఈ 12 lakhలో కూడా మనకి 8 lakhs వరకు నాన్ సీరియస్ క్యాండిడేట్సే ఉంటారు. ఇంతనా అంటే ఎస్, ఎందుకంటే అందరూ కూడా ఆస్పైర్ ఫర్ యూపీఎస్సీ, బట్ చాలా తక్కువ మంది మాత్రమే ఈ జర్నీలోని ఉండగలరు. ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ సిలబస్ వల్ల మాత్రమే కాదు. ఈ జర్నీలో కంప్లీట్గా మనం ఉండాలి అంటే 2.5 years అయినా మనకి టైం అనేది స్పెండ్ చేయాలి. సో ఈ 2.5 అంటే ప్రిలిమ్స్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి కాదు, ప్రిలిమ్స్ కన్నా ముందు మనం పెట్టిన ఎఫర్ట్స్ నుంచి ఉండాలి అంటే చాలామంది కూడా ఫిల్టర్ అయిపోతారు. సో ఈ ప్రిలిమ్స్కి 12 lakhs అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు మెయిన్స్కి వచ్చేసరికి జస్ట్ మనకి 6 lakh, ఇక్కడే హాఫ్ మంది ఎగిరిపోవడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళింది జస్ట్ 1000 to thousandsలో ఉంటారు అంతే, 1002 కూడా కాదు. అండ్ ర్యాంక్ వచ్చేది బిలో 1000 మనకి ర్యాంక్ వస్తుంది. సో ఇది టఫెస్ట్ ఎగ్జామ్ అని అంటారు. ఇది టఫెస్టే, కానీ ఇది సిలబస్ వల్ల టఫెస్ట్ కాదు, జర్నీ వల్ల టఫెస్ట్ అనమాట. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము యూపీఎస్సీ 27లో ఇస్తున్నాము అంటే దీనికి ముందు ఎఫర్ట్స్ పెట్టాలి కదా. దీనికి ముందు మనము అందరూ ఏం చదువుతారంటే జస్ట్ ఇప్పుడు యూపీఎస్సీ మేలో ఉంది, ఈ ఎగ్జామ్ అనేది మేలో ఉంది, ఈ మే వరకు కూడా వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్కి చదువుతారు. ఇక్కడ ప్రిలిమ్స్ కాదు, మనకి ఈ ఎగ్జామ్ మే కన్నా ముందే మనం కంప్లీట్గా చదవాల్సింది మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్కి. ఓకే, మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్కి చదవాలి. చదివిన తర్వాత ఎగ్జామ్ ఇస్తాం. ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మెయిన్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది మనకి. ఈ ఎగ్జామ్ అయిన తర్వాత దెన్ ఇంటర్వ్యూ, ఏప్రిల్లో మనకి రిజల్ట్స్ వస్తాయి. సో ఇంత ఉంటుందన్నమాట జర్నీ అనేది. సో ఇక్కడ వరకు టఫ్ ఉంటుంది. ఎందుకంటే మనము ఈ పార్ట్ ఆఫ్ ద టైంలో మనము ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ చదివి ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని ఈ మెయిన్స్ అండ్ ఆప్షనల్కి మనము ఆన్సర్ రైటింగ్ అనేది రాయాలి. ఈ స్టేజ్లోనే మనం ఆన్సర్ రైటింగ్ రాయాలి. సో ఈ అందరూ కూడా ఫిల్టర్ అయ్యేది ఎవరికో నాలెడ్జ్ లేకో కాదు, ఐక్యూ లేకో కాదు, లేదా ఇంకేదో లేకో కాదు, ఆన్సర్ రైటింగ్ ఎవరైతే మనము నెగ్లెక్ట్ చేస్తామో ఈ ఆన్సర్ రైటింగ్ నెగ్లెక్ట్ చేస్తే ఫిల్టర్ అయిపోతాం అనమాట. ఈ ఆన్సర్ రైటింగ్ అనేది ఈ స్టేజ్లోనే ఫాలో అవ్వాలి. అందుకే నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను, మనం ఫోకస్ షుడ్ బి ఆన్ మెయిన్స్ పైన మనకు ఫోకస్ ఉండాలి. ప్రిలిమ్స్ ఫస్ట్ ఎగ్జామ్ అయినా సరే మనం మెయిన్స్ సిలబస్లోని క్లియర్ కట్గా మెన్షన్ చేసింది ఏం చదవాలో ఏం చదవకూడదు. సో మన ఫోకస్ షుడ్ బి ఆన్ మెయిన్స్. సో ఐడియల్ స్ట్రాటజీ వుడ్ బి, మీరు ఇప్పుడు జూలైలో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే గనక సిలబస్ నుంచి స్టార్ట్ చేసి ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసి అండ్ దెన్ అదే ఎన్సీఆర్టీస్ని మళ్ళీ సెకండ్ రివిజన్ చేసి అండ్ దెన్ గో ఫర్ అదే ఎన్సీఆర్టీస్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ పైన స్టాండర్డ్ బుక్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ స్టాండర్డ్ బుక్ కూడా థర్డ్ రివిజన్ మెల్లమెల్లగా చదువుతూ ఉంటే అన్నీ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది పెద్ద టాస్క్ అసలైతే కాదు, మీకు ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది కూడా, కాన్సెప్ట్ క్లియర్ అయ్యే కొద్దీ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. సో ఎన్సీఆర్టీ స్టాండర్డ్స్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నోట్ మేకింగ్ రాసుకొని ఈ ప్రాసెస్లోనే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తే కనుక మీకు ఈ జర్నీ అనేది కొంచెము ఈజీ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఫుల్ టైం ఆస్పిరెంట్ అయినా సరే లేదా ఆల్రెడీ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నాం అనుకున్న వాళ్ళైనా సరే ఫస్ట్ ఇదే ఫాలో అవ్వండి. ఆ సిలబస్లో మెయిన్స్ ఫోకస్తో పాటు కరెంట్ అఫైర్స్, అది మంత్లీయా లేదా న్యూస్ పేపరా. సో ఇక్కడే ఈ మెయిన్స్ దగ్గర కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ డిసెంబర్ వరకు మనము ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ యాజ్ వెల్ యాజ్ ఆప్షనల్తో రెడీగా ఉండాలి. ఓకే, ఇప్పుడు డిసెంబర్ నుంచి మనకి ఏముంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది. జాన్ నుంచి మనం ప్రిలిమ్స్ పైన ఫోకస్ పెడతాం. అప్పుడు ఈ ప్రిపరేషన్ మొత్తం మనం ఏదైతే నోట్స్ చేసుకున్నామో, రివిజన్స్ చేసుకున్నామో ఇక్కడ అనేది యూజ్ అవుతాయి. అంతేగాని నేను జనవరి నుంచి ప్రిలిమ్స్కి స్టార్ట్ చేస్తాను లేదా జనవరి నుంచి నేను ప్రిలిమ్స్కి నోట్స్ చేయడం స్టార్ట్ చేస్తానంటే మనకి టైం చాలా లిమిటెడ్గా ఉంటుంది. అర్థమవుతుంది కదా. సో ఈ ఫేజ్లోనే మనం ఇప్పుడు టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్. అలాగే మనకి ప్రిలిమ్స్లో చూసుకుంటే కనుక మనకి జిఎస్ ఒక పేపర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సీసాట్ ఒక పేపర్ ఉంటుంది. సో ఈ డిసెంబర్ వరకు మనకి సీసాట్ జిఎస్
ఇయర్స్ కంప్లీట్ అయిపోయి మెయిన్స్ కూడా ఆన్సర్ రైటింగ్ చేసి ఉండాలి. సో అప్పుడు మనకి ప్రిలిమ్స్ అనేది మనము కొంచెం అటెంప్ట్ ఇవ్వగలం అనమాట. అండ్ ఈజీగా ఉంటుంది. గుర్తుపెట్టుకుని చాలామంది ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారనమాట. మెయిన్స్ వాళ్ళు ముందుగా రెడీ పెట్టుకున్నారు. మెయిన్స్కి వాళ్ళు ముందుగా రెడీ అయిపోయారు. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మనకి హార్డ్లీ 3 or 4 months అనేది మాత్రమే టైం ఉంటుంది. మీరు ఒకసారి ఊహించుకోండి, ఈ 3-4 monthsలో మీరు నోట్స్ మేకింగ్ చేసుకోవాలి, స్టాండర్డ్ బుక్స్ కంప్లీట్ చేసుకోవాలి, అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? సో అందుకే మనం మెయిన్స్ అనేది ముందుగానే కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక డిస్క్లైమర్, మీరు యూపీఎస్సీ చదవాలి అనుకుంటే కనుక ప్లీజ్ మీరు 1 or 2 years సీరియస్ అటెంప్ట్ అనేది ఇవ్వండి. సీరియస్ అంటే మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేసి సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదువుకొని ఈ 1 or 2 years మాత్రమే మీరు టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే యూపీఎస్సీ అనేది జస్ట్ ఒక ఎగ్జామ్ మాత్రమే. ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే, అంతేగాని ఇది మన లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో ఈ ఎగ్జామ్ని మనం ఎగ్జామ్గానే చూద్దాం. ఐఏఎస్ అయినా అవ్వకపోయినా సరే మనం సొసైటీకి సేవ్ అనేది ఏ రూపంలోనైనా చేయొచ్చు. అండ్ మీరు ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి 6 attempts ఉన్నాయి, లేదా నాకు 9 attempts ఉన్నాయి, లేదా నాకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్, ఇది మైండ్లో పెట్టుకోవద్దు. మీరు అనుకోండి నాకు 2 attempts మాత్రమే ఉన్నాయి, నాకు 2 attempts మాత్రమే ఉన్నాయి. సో ఈ 2 attemptsలో అయితే నేను క్లియర్ అయినా చేయాలి, లేదా నేను వేరే కెరీర్ పైన ఫోకస్ అయినా పెట్టాలి అని ఆలోచించుకోండి. అప్పుడు మాత్రమే మీరు సీరియస్గా చదవగలరు. మీరు ఎప్పుడైతే ఇది మైండ్లోంచి తీసేస్తారో నాకు 6 attempts ఉన్నాయి, 9 attempts ఉన్నాయి, లేదా అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉన్నాయి అని ఇది మైండ్లోంచి ఎప్పుడైతే తీస్తారో మీరు ఈ ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయడానికి కంప్లీట్గా అవకాశం ఉంటుంది. ఫస్ట్ 2 years బాగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ మీరు మహా అయితే 3 attempts ఇవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని మీకు ఈ ఇన్ని అటెంప్ట్స్ ఉన్నాయి కదా, నేను ఈ ఇయర్ కొంచెం చదువుతా అలా ఇలా అని మనము చాలా లేజీ అయిపోతాం అనమాట. ఇదే ప్రిపరేషన్లో ఉన్న టఫెస్ట్ ఫేజ్. ఇక్కడే చాలామంది ప్రిపరేషన్ హోల్డ్ చేయలేక ముందుకు వెళ్ళలేరు అనమాట. సిలబస్ అనేది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. మనం జస్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ ప్రిపరేషన్ ఉంటే అది హాఫ్ సిలబస్తో అయినా మనము యూపీఎస్సీ అనేది క్రాక్ చేయొచ్చు. ఎవ్రీ సబ్జెక్ట్ని మనం టచ్ చేయాలి అంతే. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. రిమెంబర్, యూ క్యాన్ క్రాక్ యూపీఎస్సీ. మీకు ఐక్యూతోనో బ్యాక్లాగ్స్తోనో దేంతో కూడా సంబంధం ఉండదు. మీరు రైట్ స్ట్రాటజీ, రైట్ టైం టేబుల్, రైట్ టైం మేనేజ్మెంట్, ఈ 3 కనుక కరెక్ట్గా చేస్తే మీరు అందరూ కూడా ఖచ్చితంగా యూపీఎస్సీ అనేది క్రాక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమెంబర్, యూ క్యాన్ క్రాక్ యూపీఎస్సీ.